హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నానన్నమాట. పొలం దగ్గరికి వచ్చేసాను. ఈరోజైతే 2 monthsకి ఈ రోజైతే వచ్చానండి పొలం దగ్గరికి. నాటు వేసిన తర్వాత అసలు రాలేదు. ఈయనేమో పొలం బాగాలేదని టెన్షన్ పడుతుంటే రోజు వద్దాం అనుకుంటున్నా, కాకపోతే నన్ను తీసుకురావట్లేదు. ఈ రోజైతే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాం అన్నమాట పొలం దగ్గరికి. ఇది మన పొలంలోనే ఉంది. పొలం ఇదంతా చూపిస్తున్నాను. ఇదంతా మనదే కాదండి, ఇదైతే కౌలుకు తీసుకొని వేసామన్నమాట మేము. ఇక్కడైతే పొలం దగ్గరికి వచ్చేసాము. బండి స్టాండ్ వేసుకొని కౌలుకు తీసుకొని వేసాం. ఈయనైతే మందు కొడటానికి వచ్చారు. ఒక 4-5 పంపులు మందు కొట్టాలని వచ్చారనమాట. చాలా ఇబ్బంది పెట్టింది ఈ సంవత్సరం. ఫుల్ పెట్టుబడి పెట్టేశాము. కౌలేంటి, మందులేంటి, మొత్తం ఇంకా చాలా. అందరూ ఒక 2 కోటాలు వేస్తే మేము 4-5 కోటాలు వేసామన్నమాట. మందు కొట్టడం కూడా బోల్డ్ అని డబ్బులు పెట్టేశాము. చాలా టెన్షన్ పడ్డాము. ఇక్కడైతే చూసారు కదా తెప్పలుగా ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో? అందుకనే కొంచెం చూసారు కదా పొలం అయితే ఎలా ఉందో. తెప్పలుగా ఖాళీ భూమి కనిపిస్తుంది అనమాట. అలా ఉండకూడదు, చిక్కగా ఉండాలి పొలం అనేది కూడా. మొత్తం చిక్కగా ఉండాలి. ఎందుకంటే వేసేసి 2 months దాకా అవుతుంది కదా, ఎదగాలన్నమాట. అలాంటిది ఇలా అయిపోయిందని అసలు సీడు పొలం కదా, చాలా భయపడ్డాము. ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేసి ఇంకా చాలా భయం వేసింది. కొంచెం పచ్చబడింది, కాకపోతే ఇంకా చిక్కగా అవ్వాలి. దుబ్బు చేయాలన్నమాట లావుగా. దుబ్బు చేసి పిలకలు వేస్తేనే కదా మనకి అందులోంచి ఒడ్లు కాంకులు వచ్చేది. అందులో సీడ్ పొలం ఇంకా చాలా అంటే చాలా భయపడ్డాం. ఇటు కొంచెం బెటర్, మరీ పలుచగా అయితే లేదు. నాటు వేసేవాళ్ళు మోసం చేశారు. అలాగే పొలం కూడా కొంచెం పాడైందనమాట. ఒక 3 ఎకరాల దాకా ఇలా ఉందంటండి. మిగిలింది కొంచెం బెటర్గానే ఉందన్నారు. ఇంకా ఎన్ని దేవుళ్ళు దండం పెట్టుకున్నాను నేనైతే, అసలు చెప్పలేను కూడా. అంత భయం వేసింది. ఇంకా ఈయన టెన్షన్. వీళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, ఎప్పుడు లేనిది పొలం ఏంటి అలా ఉంది అనేసి. మాకు చాలా భయం వేసింది. ఇప్పుడు కొంచెం బెటరే, అది దేవుడి వల్ల. ఇక్కడ చూపిస్తున్నా చూసారు, ఈ ఆకుకూర అనేది ఇంకా పప్పులో వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పసుపు పూలు ఉన్నాయి చూసారా, అది ఆల్రెడీ నేను ఒక టిప్ షేర్ చేశాను. అది పిప్పి పన్ను నొప్పి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తగ్గించేసిద్ది అనమాట. చాలా క్యూర్ అవుతుంది. శాంతం తీసేసిద్దని చెప్పలేను కానీ, పన్ను మొత్తం బాగుపడిద్దని చెప్పలేను కానీ, అప్పటికప్పుడు నొప్పి అయితే తగ్గుతుంది అనమాట ఇన్స్టెంట్గా. ఇంకా గుంటు గరుగడాకు తెలుసు కదండి అందరికీ. గుంటు గరుగడాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతా కూడా నేను మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు పొద్దుపోయిందనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇక్కడ చూస్తున్నారనమాట, అందరిది పట్టుకొచ్చేసి 1000 మందం వచ్చినాయంట. అంటే 3 అంగుళాల దాకా వచ్చిందంట. మంది రాలేదని చూస్తున్నారనమాట. ఇక్కడైతే చూసారు కదా, చిన్న చిగురులాగా ఉందంట. అది దుబ్బు చేసి మంచిగా అవ్వాలి. ఇది పప్పులో వేసుకుని అంటే మొన్నటిదాకా మందులు కొట్టామని నేను కొయ్యలేదు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పొలాల దగ్గర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.